షాదునారు గట్ట మీద బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. మన అంజన్న గెలుపుకై పేదోళ్ళ భుజమున జెండా ఎగిరింది. షాదునారు గట్ట మీద బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. మన అంజన్న గెలుపుకై పేదోళ్ళ గుండెన ధైర్యం నింపింది. పాలనే జరగాలంటే పంటలు వండాలే, హే పంటలు వండాలంటే అంజన్న గెలవాలే. రౌడి నా కొడుకులకు గుండెలు వనకాలే, హే గుండెలు వనికేలా మన జెండాలు ఎత్తాలే. నిండిన చెరువులు చూడు, పచ్చని పంటలు చూడు, బతుకు మార్చేలా అంజన్న నడిచెండు కేసీఆర్తో. ఈరోజు షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి చూడండి. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లున్నది. తెలంగాణ రాకముందు ఏమన్నారు, తెలంగాణ కూడా పోరాటప్పుడు చాలామంది తెలంగాణ వస్తే ఆగమైపోతాము, తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, మన ప్రాంతం చాలా భయపడదు, భూముల ధరలు పడిపోతాయి, కరెంటే ఉండదు అన్నారు, సింహ చీకటి అయితే అని. కాబట్టి ప్రజలు అది గమనిస్తారు. అప్పుడు ఏమన్నారు, ఏం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి రైతులు ఎంతో సుఖంగా బతున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెరువులు, ముఖ్యంగా అప్పుడు గొలుసు చెరువులు అంటే కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడ్డ చెరువులను పునరుద్ధరణ చేయించి మంచిగా చెల్లు చేసినందుకే భగవంతుడు దైవాల వర్షాలు పడ్డందుకు చెల్లు నిన్నాయి, చెల్ల కలకలాడుతున్నాయి, చేపలు కూడా కలకలాడుతున్నాయి. అలా చేపలు ముదిరాజులను బేస్తే వాళ్ళు కూడా బతున్నారు. అదేవిధంగా మిషన్ భగత నీళ్ళు కూడా భూమిలోకి ఎక్కుతున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగింది. కొన్ని బోర్లలో పైకి వస్తున్నాయి. అట్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి దాని తగ్గట్టు బోర్లు సమృద్ధి నీళ్ళు వస్తున్నాయి. దాని తగ్గట్టు ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇచ్చింది కాబట్టి చాలా మంచిగా రైతులు క్షేమంగా బతున్నారు, కొద్దిగా సుఖంగా బతున్నారు. మన రంగారెడ్డి జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీల మన ఒక్క కాన్స్టిట్యున్సీలే సగం కన్నా ఒడ్లు ఎక్కువ ఉన్నాయి. మన మొత్తం జిల్లాలో ఎంత ఒడ్లు వస్తాయో అందులో సగం కన్నా ఎక్కువ మన కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడే నేను చెప్తే పెద్ద మనుషులందరూ ఎండిపోయిన బోర్ ద్వారా మొన్న 8 ఎకరాలు వాడుతున్నట్టు. అప్పుడు నీళ్ళు లేకున్నాడు, వేస్తే బోర్లో నీళ్ళు రాలే, ఇప్పుడు 8 ఎకరాలు వాడుతున్నాడు. కాబట్టి అట్లా అప్పుడు ఆధారం నీళ్ళు లేక తానికే నీళ్ళు దొరకపోయేది. పశువులు నీళ్ళు లేకున్నాయి, వ్యవసాయాలు చాలా బంద్ అయినాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీళ్ళు ఉండేవి, వ్యవసాయాలు చేసుకుని బతున్నారు. అవి ప్రజలు గమనించరా. అప్పుడు కరెంటుకి ఎంత ఇబ్బంది పడ్డారు. ఇరువు సంచులు కొందామనిపోతే కూడా పోలీసులతో దెబ్బతిన్నారు. అవన్నీ రైతులు యాడ్ చేసుకుంటారు. భారతదేశంలో 28 రాష్ట్రాలను, అన్ని 28 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పాలిస్తుంది. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు, వేరే పార్టీలు పరిపాలించే రాష్ట్రాలు. అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా అంటే అగ్రస్థానంలో ఉన్న అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మా తెలంగాణ అగ్రస్థానం ఉన్నది. అట్లా లేనిది గల్లీలో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చాడు బీజేపీ పార్టీలు చాలా తిరుగుతారు ముఖ్యమంత్రిని. మళ్ళీ వాళ్ళే పార్టీ కేంద్రంలో అధికారం ఉండదు కదా, వాళ్ళు వచ్చేందుకు అవార్డులు ఇస్తున్నారు. పల్లెలు ఇప్పుడు ఎట్లున్నాయి, అప్పుడు ఎట్లున్నాయి పరిస్థితి, పల్లెలు ఎట్లున్నాయి, పట్టణాలు ఎట్లున్నాయి, పట్టణం ఎంత అభివృద్ధి అవుతుంది, పట్టణాలు పల్లెలు ఎట్లా అభివృద్ధి అవుతుంది, మున్సిపాలిటీ ఎట్లా అభివృద్ధి అవుతుంది. గతంలో ఊరుకోవాలంటే మురికి తుమ్మ చెట్లు పోయారు బామ, బురద పాడుబడ్డ గోడలు ఏముండేవి, ఇప్పుడు ఎంత నీట్గా అయినాయి. దానికి డంప్ యార్డ్, చెత్త తీసుకోమని ట్రాక్టర్, డంప్ యార్డ్, క్రిమిటోరియం, ముందు చూపుతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఎలక్షన్స్ వ్యక్తిగతంగా మీ గెలుపుకి ఏ అంశాలు దోహదం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? షాద్నగర్ నియోజకవర్గం సంగతి చెప్తున్నా. ప్రజలకు
నేనేం చేసిందో వాళ్ళ కళ్ళ కనబడుతున్నది. అన్ని రంగాలు అన్ని డిపార్ట్మెంట్లలో పోయి మీరు కానీ ఎవరు కానీ చూసుకునొచ్చు. గత 60 సంవత్సరంలో ఏమేమి పనులు జరిగినాయి ఉంటాయి డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఏం జరుగుతున్నది 9 ఏళ్ళలో 10 ఏళ్ళు ఏం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఉదాహరణ చెప్తాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకో, గతంలో ఎన్ని సబ్ స్టేషన్లు అయినాయి 60 ఏళ్ళలో, ఇప్పుడు 10 ఏళ్ళలో ఎన్ని సబ్ స్టేషన్లు అయ్యి. ఒక ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా R&B వాళ్ళ అప్పుడు ఎన్ని రోడ్లు అయినాయి, ఇప్పుడు ఎన్ని అవుతాయి. పంచాయతీరాజ్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లోనే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ని స్కూల్లో ఎన్ని జూనియర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్ని అది జూనియర్ కాలేజీలు అవుతాయి. ఒకటి మహిళా డిగ్రీ కాలేజ్ కూడా ఆర్ఎస్టీలకు ఇవన్నీ అవుతున్నాయి కదా. అన్నీ నేనేందంటే అన్ని డిపార్ట్మెంట్లో ఎవరైనా చూసుకోండి అప్పటికిప్పటికి ఎంత అభివృద్ధి అయిందో. ఆ అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు, కళ్ళకు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను.